Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog అంటే ఎక్కువ ఇది హాల్ వీడియో లాగా అవుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఐ థింక్ ఒక 1 week బిఫోర్ మేమిద్దరం ఏం చేసినామంటే ఒకరి కార్డ్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. సో జస్ట్ ఒక 1 week టైం పెట్టుకున్నాము. సో దర్శన్ కార్డ్ తో నేనేమైనా నాకు నచ్చిండేటివి పర్చేస్ చేయొచ్చు అండ్ నా కార్డ్ తో దర్శన్ కి నచ్చిండేటివి ఏదైనా పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి 1 week పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? 1 day అట్లా పెట్టుకుంటే ఇంపల్సివ్ గా ఏదో ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి కొనేస్తాం. అట్లా కాకుండా 1 week అయితే ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. నిజంగా ఏ ఎసెన్షియల్స్ కావాలో అవి తీసుకుందాం అనుకున్నాము. అండ్ దీంట్లో ఫస్ట్ రూల్ ఏమంటే పెద్ద పెద్ద బడ్జెట్స్ వాచెస్ కానీ లేదంటే షూస్ కానీ అట్లాంటివి ఏం కొనకూడదు అని చెప్పేసి ఇద్దరం ముందే అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు దర్శన్ నా కార్డ్ తో ఏం తీసుకున్నాడో నేను దర్శన్ కార్డ్ తో ఏం తీసుకున్నానో చూపిస్తాము. సో ఫస్ట్ అయితే let's get this video started. Yes. Okay, first నువ్వు స్టార్ట్ చేస్తావు నేను స్టార్ట్ చేయాలా? నువ్వే స్టార్ట్ చేసి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చూసుకుంటున్నాడు ఏమేమి ఉన్నాయి. తన మాత్రం మంచి బ్యాగ్ లో పెట్టేసుకున్నా, నేను అన్ని ఓపెన్ చేసిన. సో ఫస్ట్ అయితే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నేను తీసుకోండి కెరెస్టాస్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. సో ఇది నాకు అప్పుడప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా నేను షాంపూస్ ఎక్కువ స్విచ్ చేస్తాను. ఇది వాడడం ఇదే నాది ఫస్ట్ టైం. అండ్ కెరెస్టాస్ మొన్న హెయిర్ స్పా చేయించుకున్నాను కదా, సో అట్లనే ఇది ట్రై చేస్తే బాగుంటుందేమో. దట్టు ఇది అమెజాన్ లో తీసుకున్నాను నేను, ఎందుకంటే ఏదో సేల్ నడుస్తోంది. సో ఐ థింక్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయినట్టుంది, 13th నుండి ఉందన్నమాట. అండ్ ప్రైమ్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ midnight 12 నుండే స్టార్ట్ అయిపోయింది సేల్. మినిమం 50 to 80% వరకు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ అప్రాక్సిమేట్ గా 1500+ బ్రాండ్స్ మీద మనకు డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ డీల్స్ కూడా 3 lakh+ స్టైల్స్ ఉన్నాయన్నమాట. సో యా, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, నేను జస్ట్ చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ సేల్ ఏం నడుస్తున్నాయని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇది పిక్ చేసుకున్నాను. నేను ఏమేమైతే తీసుకున్నానో వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, కావాలంటే చూసుకోవచ్చు. ఇదైతే నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన వెంటనే నాకు కొంచెం డిఫరెన్స్ అయితే అనిపించింది అనమాట. స్మెల్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓకే, నెక్స్ట్ నువ్వేం తీసుకున్నావు చూపి. నేనా? యా, నేనైతే తీసుకున్నా బాడీ లోషన్. అంటే చూసి ఇది స్మెల్ బాగుంది. ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఇది విచ్ ఇస్ సెఫోరాలోను నైకాలోను చూసి స్మెల్ చాలా బాగుంది అనేసి తీసుకున్నా. ఇది ఓకే, ప్లమ్ బాడీ లవిన్ చాలా బాగుంటుంది స్మెల్. నేను దాంట్లో వెనిలా ఫ్లేవర్ వాడుతున్నాను. సో దర్శన్ వచ్చేసి ఇది మార్ష్మెలో. ఇది ఎంత ప్రైసెస్ చెప్పాలా? 475. ఇది ఐ థింక్ 2650. ఓకే, ఇది 475. దీంట్లో నేనే ఎక్కువ ఖర్చు పెట్టినాను ఈ కార్డ్ లో. ఓకే, ఇంకా ఉంది. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి నేను 2 ఒకేసారి చూపిస్తా. డౌన్ నుండి 2 తీసేసుకున్నాను. ఒకటి హెయిర్ మాస్క్ తీసుకున్నా. సో బేసిక్ గా నాకు కొంచెం హెయిర్ మాస్క్స్ అండ్ చాలా ఇష్టం కాబట్టి హెయిర్ మాస్క్ తీసుకున్నా. ఐ థింక్ దిస్ ఈస్ అరౌండ్ 650, కానీ సేల్ టైం కాబట్టి నాకు సేల్ లో చాలా తక్కువకే పడింది అనమాట. అండ్ డవ్ బాడీ స్క్రబ్ గైజ్, ఎవరైనా ఇది ట్రై చేయకపోతే ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. ఐ థింక్ దిస్ ఇస్ మై 3rd టబ్. నేను వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 times అని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట దీన్ని. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి సేల్ లో నాకు 450 అట్లా వన్నట్టుంది. సో ఈ 2 కూడా చాలా బాగున్నాయి. హెయిర్ మాస్క్ కూడా చాలా స్మూత్ అయింది హెయిర్. అండ్ విత్ దిస్ బాడీ స్క్రబ్ బాడీ అంతా కొంచెం ఏమైనా ట్యాన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దీంట్లో చూపించే ఏ బ్రాండ్ స్పాన్సర్డ్ కాదు, నేను పర్సనల్ గా తన కార్డ్ తో మంచి గోకి కొనింది. ఏం గోకినావు? నేను ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నా, లాస్ట్ టైం తీసుకున్నా కదా, దర్శన్ పర్ఫ్యూమ్. వావ్, ఓకే. ఇది వచ్చేసి 2250. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇట్లా పర్ఫ్యూమ్ నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా 2. అంటే పర్ఫ్యూమ్ చాలా బాగా నచ్చి నాకు తీసుకున్నా. ఇది ఇంకొకటి తీసుకున్నాడు గైస్ జారాలో. ఎప్పుడు పోయినాడో ఏమో నాకు తెలియకుండా, నాకు కూడా తెలీదు. ఓకే, ఇంకోటి చూపిస్తావు? నేను చూపియాలా? ఇంకొకటి చూపిస్తా. అమ్మో, నాకు భయం అవుతుంది గైస్ ఆ బాక్స్ చూస్తుంటే. వైఎస్ఎల్ తీసుకున్నా. ఇది కూడా కదా నీ దగ్గర. ఇంకోటి తీసుకున్నా, ఇది వేరేది. ఇది ఎంత అనుకుంటున్నావు? వైఎస్ఎల్ 10,000 అన్నా ఉంటుంది ఖచ్చితంగా. 13,000. ఎంత అన్యాయం అంటే, పెద్ద ఐటమ్స్ తీసుకోకూడదు అనుకున్నాం కదా మనము. ఇది పెద్ద ఐటమ్ కాదు కదా దర్శన్. నువ్వు అనేది వాచ్ గురించి, ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ గురించి, దీని గురించి ఏం చెప్పలేదు కదా. ఓకే,
సరే నేను ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను గైస్, ఓకేనా. సో ఇది తీసుకున్నాను అనమాట పర్ఫ్యూమ్. ఐ థింక్ దిస్ ఇస్ లాంకోమ్. యాక్చువల్ గా నా దగ్గర చిన్నది ఉండింది అనమాట, ఇందులోనే ట్రావెల్ సైజ్ కాదు, కొంచెం ఒక 50 ml ఉండింది. నేను ఇప్పుడు 100 ml తీసుకున్నాను. సో ఇది కూడా ఐ థింక్ డిస్కౌంట్ లోనే వచ్చినట్టుంది నాకు. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఒక 9,000 to 8,000 అట్లా అన్నట్టుంది. నువ్వు 2 పర్ఫ్యూమ్లు తీసుకున్నప్పుడు లేదు, నేను ఒక పర్ఫ్యూమ్ తీసుకుంటూ వచ్చిందా. దిస్ స్మెల్ సో గుడ్. అసలు ఫస్ట్ అది అయిపోతానే మళ్ళీ ఇది వాడదాం అనుకొని చూడండి ఎంత బాగుందో. చాలా చాలా క్లాసీ ఉంటది. ఎవరికైనా మంచి వెట్ రోజెస్ స్మెల్ ఇష్టం అయితే డెఫినెట్లీ బాగా నచ్చుతుంది ఇది. చూపి ఎవరు వద్దన్నా, నేనేమన్నా వద్దన్నానా అంటావేమో అని. ఏం లేదు, నేనేమన్నాను. దిస్ ఇస్ స్టైల్. ఓకే, నెక్స్ట్ తీసుకోండి వచ్చేసి దిస్ వన్. ఇది స్నేల్ డ్యూయల్ కాంబో గైస్. ఇది కోసారెక్స్ నుండి. యాక్చువల్గా ఇది ట్రిప్ లో అజిత్ యూస్ చేసేటప్పుడు చూసినాను. నేను ఒక 2-3 days వాడినాను అనమాట. అప్పటి నుండి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఒక నైట్ టైం స్కిన్ కేర్ లాగా, లేదంటే స్కిన్ అంతా కొంచెం ఇరిటేషన్ అవుతా ఉంటే స్కిన్ అంతా మంచిగా కామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ 2,500. సేల్ లో కొంచెం ఒక 200-300 తగ్గింది. నేను అన్ని సేల్ టైమ్ లో కొన్నా కాబట్టి తగ్గినాయి. ఓకే సరేలే, మేము కూడా సేల్ టైమ్ లో ఇంకొకటి కొన్నాం. ఏం కొన్నావు? ఇది బాడీ వాష్. నాకు ఇంకా దాంట్లో ఏమో కనిపిస్తున్నాయి గైస్. బాత్ అండ్ బాడీ వర్క్స్ వి తీసుకున్నాడు. చాలా ఆఫర్ ఉంటే తీసేసుకున్నా. ఇవన్నీ నాకు కూడా యూజ్ అవుతాయిలే, నేను కూడా తీసుకోవచ్చు. హలో, ఇది నా కోసమమ్మా. నాకు నీకెందుకు? సరేలే, నేను కొనలేదు, ఈసారి కొంటా. నెక్స్ట్ ఇది ప్రైస్ చెప్పాలా? అంటే ఆఫర్ లో ఉన్నాయి నాకు తెలుసు. బాత్ అండ్ బాడీ వర్క్స్ ఐ థింక్ 50 to 70% ఆఫ్ లో ఉన్నట్టున్నాయి. ఇది 1,999. 1,999 అంటే 799-800 అట్లా వచ్చి ఉంటుందండి. అండ్ ఇది కూడా 1,999 సారీ. ఓకే. అండ్ ఇదైతే కొంచెం కాస్ట్లీ. ఇది 2,099 రూపీస్. ఓకే, అంటే ఒరిజినల్ ప్రైస్ కాదు ఇది. ఇది ఆల్మోస్ట్ ఒక 50%. నాది వస్తాయి కదా మొత్తం అన్ని స్టేట్మెంట్. స్మెల్ చూస్తే అద్దరిపోతాము. ఓకే, నాకు తెలుసు, ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసి అడిగినాను కదా. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ లో. ఇది వచ్చేసి మనం బెడ్ షీట్స్ వేస్తాం కదా, బెడ్ స్ప్రెడ్స్ మీద పిల్లోస్ మీద స్ప్రే చేసుకుంటే కొంచెం నిద్ర బాగా వస్తుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నట్టున్నాడు. అండ్ ఉండు నావి చూపి. నేను కొన్ని లిప్స్టిక్స్, లిప్ బామ్స్ పర్చేస్ చేసినా అనమాట. కొన్ని ఒకటి వచ్చేసి మేబిలిన్ సూపర్ స్టే. స్టాప్ ఇట్. ఓకే, మేబిలిన్ సూపర్ స్టే. ఇది షేడ్ వచ్చేసి సాసీ అనే షేడ్ లో ఉంది. అని బాగుంది. ఇది నా ఫేవరెట్ గైస్. యాక్చువల్లీ అఫోర్డబుల్ ప్లస్ చాలా అవును అఫోర్డబుల్ గైస్. అండ్ చాలా మంచి పిగ్మెంటేషన్. మనకు ఆల్మోస్ట్ డే మొత్తం లాంగ్ లాస్టింగ్ గా ఉంటది అనమాట. ఇది దీంట్లో టెడ్డీ సంథింగ్ టింట్ వచ్చింది కదా, అదేం పెద్ద నచ్చలేదు, చాలా స్టిక్కీగా ఉంది. అండ్ దాంతో పాటు ఇంకొకటి లిప్ ఆయిల్ తీసుకున్నాను. మీరు రేర్ బ్యూటీ లిప్ ఆయిల్ అట్లా తీసుకుంటే ఒక 2,800-3,000 అట్లా పడుతుంది. కానీ నేనైతే ర్యాస్ యూజ్ చేస్తాను అనమాట. RAS రాస్బెర్రీ కాదు, రాస్ అని చెప్పేసి అదొక బ్రాండ్. సో దాని పిగ్మెంటేషన్ కూడా ఇన్ఫాక్ట్ రేర్ బ్యూటీ కంటే చాలా చాలా బాగుంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మంచిగా నరిష్ కూడా చేస్తుంది. అండ్ ఇప్పుడు హైఫెన్ వి టింటెడ్ లిప్ బామ్స్ వచ్చినాయి అనమాట. రోజ్ అని చెప్పేసి ఇదేంటి ఒక పెద్ద బ్రాండ్, దానిలాగే ఉంటాయన్నమాట. సో హైఫెన్ అని చెప్పేసి ఒకసారి ఇచ్చిన. ఈ రెండు యాక్చువల్ గా చాలా మంచి డిస్కౌంట్ లో ఉంటే తీసుకున్నాను. ఇవి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. దీస్ ఆర్ టింటెడ్, సేమ్ ఇదే కలరే వస్తాయి అనమాట. సో ఇవి ఒక 2 తీసుకున్నా. నువ్వు? నేను మన రూమ్ కి అండ్ నీ స్టూడియో రూమ్ ఒకటి ఆ రోజు చూసిన, స్మెల్ బాగుంటాయి అనేసి తీసుకున్నా. అయితే ఆ 2 తీసుకున్నావా? ఇవి రూమ్ ఫ్రెషనర్స్. ఐ థింక్ నువ్వు ఎక్కువ బాత్ అండ్ బాడీ వర్క్స్ లోనే ఎక్కువ తీసేసుకున్నట్టున్నావు కదా. ఎందుకంటే ఈసారి అక్కడ తీసుకుంటే బాగుంటది అనేసి. బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది బ్యూటీ ఆఫ్ చేసింది నేను ఇదేంటి ఫేస్ ప్యాక్ అనమాట. చూడ్డానికి ఇట్లా ఉంటుంది, చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటది. ఇది క్లే మాస్క్ లాగా ఉంటది అనమాట. సో వేసుకోగానే కొంచెం పోర్స్, ఎవరికైతే పోర్స్ ఇష్యూ ఉన్నాయో, ఓపెన్ పోర్స్ అట్లా, వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది. స్మెల్ అంత ప్లెజెంట్ గా రాకపోవచ్చు, కానీ ఎఫెక్ట్ అయితే స్మెల్ బాగాలేదులే. బట్ ఐ థింక్ ఇది రెడ్ బీన్ అనుకుంటా, రెడ్ బీన్ పోర్ మాస్క్. వేసుకోవద్దు నువ్వు, ఓకేనా? సో ఇది స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 15 minutes కి అట్లా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. దిస్ ఇస్ వెరీ 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 నైస్. యూ షుడ్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ ఇఫ్ ఇన్ కేస్ నీకు అవైలబుల్ లో ఉంటే. లింక్ అయితే ఇచ్చుంటాను, కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే నేనేం చేయలేను గైజ్, ఓకేనా? నెక్స్ట్ నువ్వే. నేనేనా? ఇంకా ఇది తీసుకున్నా స్ప్రేస్. ఓకే, బెటర్ దర్శన్. నువ్వు నీకేం దొరికితే ఇంటికి సంబంధించినవన్నీ తీసుకున్నావు కదా. ఇది ఓకే, స్మెల్ ఇవి చాలా బాగుంటాయి. ఇంట్లో కూడా ఎట్లనో స్టాక్ అయిపోయిందా మొత్తం అని చెప్పి అక్కడ పోయేసి నాకు
ఎందుకు నువ్వు ఒకేలాంటివి రెండు తీసుకున్నావు? చూడొచ్చు కదా. అంటే ఇది బాగుంటాయి అనేసి ఒక మూడు ఫ్లేవర్ తీసుకున్నాను. మొత్తం బాత్ అండ్ బాడీ వర్క్స్ లో అయిపోగొట్టేసినావు. నాది ఒక 10,000. ఓన్లీ 10,000? ఇంకా ఎక్కువ పడినావా? నా పర్ఫ్యూమ్ కి అయింది 13,000. బాత్ అండ్ బాడీ వర్క్స్ లో నేను అంటా ఉండేది. బాత్ అండ్ బాడీ వర్క్స్ లో ఒక అరౌండ్ గా ఓకే. నీకు ఇంకోసారి నాకు కార్డు ఇయ్యను దర్శనం. అంత లేదు, ఒక 10 లోపలే. అంతే లేదు, 10 లోపల. నువ్వు 10 అయింటది అన్నావు, 10 లోపలే అన్నా. ఒక 5, 6. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఏ వైస్ ఛాలెంజ్. నెక్స్ట్ టైం చెయ్యకూడదు ఇట్లాంటివి. నెక్స్ట్ నేను మేకప్ పర్చేస్ చేసినాను. సో ఇది మేకప్ అంటే చెప్పు, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఇప్పుడు? నేను లెక్క వేసుకోలేదు, జస్ట్ వాడేసిన అంతే. కార్డ్ వాడతావు. సో ఇది వచ్చేసి హుడా బ్యూటీది గైస్, బ్రౌన్ కాజల్. నేను బ్లాక్ కాజల్స్ యూజ్ చేయను. బ్రౌన్ కాజల్ కూడా ఐ లైనర్ లాగా యూజ్ చేయడానికి, లేదంటే టైట్ లైనింగ్ చేసుకోవడానికి. సో మన డబ్బులతో అయితే ఇంత కాస్ట్లీది కొనం, కానీ దర్శన్ది కాబట్టి వాడేసినాను అనమాట. అండ్ అట్లనే దిస్ ఇస్ మై ఫేవరెట్ మస్కారా, 2 ఫేస్డ్. సో బేసిక్ గా ఇది కూడా అంతే, కొంచెం ఉంది ఆల్రెడీ వేరేది. ఇంకొకటి ఫ్రెష్ తీసుకున్నాను. నేను వాటర్ వేయలేదు, ఇది వాటర్. అది టెక్స్చర్, ప్యాకేజింగ్ అంత మంచి ప్యాకేజింగ్. ఇది ఒకటి, ఇది 2300 2800 అట్లా పడింది. అండ్ కాజల్ అరౌండ్ 2800 అట్లా పడింది. అది చూసేకి ఇంతే ఇంత ఉంది, దానికి 2000. ఎస్, చూసేకి ఇంతే ఉంటాయి అమ్మాయిలు అన్ని. ఇంకేమన్నా ఉన్నాయనివి? నాదా అన్ని అంతే. అంతేనా? నాది ఆల్మోస్ట్ అంతే గైజ్. ఇంకొకటి ఉంది, చూపిస్తాను. ఏవో పడేసే వరకు మనం ప్రశాంతంగా ఉందాం. యాక్చువల్ గా ఇదేంటంటే, లేదు ఇదేం నీ డబ్బులతో కొనలేదు, నేను నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను గైస్. అవును, ఇది కొని చాలా రోజులు అయింది, నేను ఆల్మోస్ట్ ఒక 1 month అయినట్టుంది. సో ఇది కర్లింగ్ రాడ్. నేను మీకు చూపిస్తున్నాను ఎట్లనో, మంచి సేల్ నడుస్తుంది కదా అని చెప్పేసి. ఐకానిక్ ది. సో ఎవరికైతే కొంచెం టైట్ కర్ల్స్ నచ్చిన వాళ్ళైనా, లూజ్ కర్ల్స్ నచ్చిన వాళ్ళైనా, బేసిక్ గా కర్ల్స్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది. ఐ థింక్ రెగ్యులర్ స్ట్రైట్నర్స్ తో కంపేర్ చేస్తే ఒక 500-1000 రూపీస్ ఎక్కువే ఉండొచ్చు, బట్ ద క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ నాకు ఇట్లా థిక్ ఉండే వాండ్స్ అంటే ఇష్టం. సో మంచిగా ఫ్యాన్సీ కర్ల్స్, లూజ్ కర్ల్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నైస్. అండ్ హీట్ సెట్టింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. పట్టుకోవడానికి గ్రిప్ అవ్వచ్చు, అంతా కన్వీనియంట్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇది ఒకటి తీసుకున్నా. ఐ థింక్ దిస్ ఇస్ అరౌండ్ 4000 ఉండొచ్చు. ఇప్పుడు సేల్ టైమ్ గా 4000 కి ఇది 7-8 years వస్తుంది తెలుసా. నేను ఫిలిప్స్ ది స్ట్రైట్నర్ తీసుకున్నా కదా గైస్, అది కూడా నేను 7-8 years యూజ్ చేసిన. అదనమాట, అట్లుంటది మన వాడకం. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టున్నా. సో కలిపి ఒక 30 లోపలే ఉంటది. 30 కాదు, 30 కాదు, ఒక 20 లోపల. 20 ఎందుకు? పర్ఫ్యూమ్ కి అంత అయింది, ఇంకా ఎక్కువ ఉంటాయి. 25,000 లోపల. నాది కూడా, నాది అంతేం ఉండదు, 20 ఉంటుందేమో. 25. ఓకే, నువ్వు 2000 పెట్టినావు. ఇద్దరం సరి సమానం. ఓకే గైస్, ఎవరి కార్డులో ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టినారో మీరే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్కేస్ ఎవరైనా కౌంట్ చేస్తుంటే, ఎందుకంటే నేను హాల్ వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి డెఫినెట్ గా చాలా ఓపిక చేసుకుని కొంతమంది కౌంట్ చేస్తూ ఉంటారు. సో స్వీట్ ఆఫ్ యూ, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ దిస్ ఇస్ క్వైట్ ఫన్. స్విట్జర్లాండ్ లో వెళ్ళాం కదా ట్రిప్, అందరూ ట్రాక్ చేసి దాంట్లో రాసినారు కదా, మనం కూడా ట్రాక్ చేసుకోలేదు కదా, మాకు కూడా లెక్క తెలిసింది యాక్చువల్ గా. సో మాకు ఆ పని కూడా తగ్గించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫన్ లిటిల్ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఏదైనా ఛాలెంజ్ వీడియో ప్లాన్ చేస్తాము, ఓకేనా? నా మైండ్ లో ఒక థాట్ ఉంది, లెట్స్ సీ ఇఫ్ దట్ విల్ వర్క్అవుట్. ఎందుకంటే మన దర్శన్ త్వరలోనే రాజస్థాన్ కి వెళ్తున్నాడు కాబట్టి. యా, ఓకే గైస్, పంపిస్తుంది. నేను పంపించడం లేదు, తన వర్క్ పిలుచుకుంటా ఉందన్నమాట. అది విషయం. ఎంజాయ్ యువర్ వీకెండ్, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy, and be kind to everyone. Ta-ta. Bye-bye.